మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే ఏసీబీ సోదాలలో దాదాపు 6 కేజీల బంగారం, అదేవిధంగా 3 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో సీన్లోకి వెళ్తే ఏదైతే మనము అశోక టవర్స్ నియర్ బైలో మనం ఉన్నామో, నిన్న ఈ అశోక టవర్స్లో ఎవరైతే మనకి మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే అశోక టవర్స్లో నివాసం ఉంటున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలోని సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ఆర్ఓ నరేందర్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దాదాపు ఆయన నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల నగదును కూడా ఆన్ ది స్పాట్ అక్కడ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఒక్కసారి అవాకైన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒక ఆఫీసర్ దగ్గర నుంచి ఇంత అక్రమ డబ్బును స్వాధీనం చేసుకున్నారు అంటే ఇంకా అధికారులు చాలామంది ఉన్నారు, ఇట్లాంటి అవినీతి తిమింగలాలు ఇంకా చాలానే ఉన్నాయని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఒక మున్సిపల్ కార్యాలయంకి వెళ్తే ఒక పర్మిషన్ గురించి వెళ్తే దాదాపు 2 నుంచి 5 లక్షల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు కూడా చాలామంది నిజామాబాద్ సిటిజన్స్ అయితే వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు ముడుపులు చెల్లించకపోతే డెఫినెట్లీ పర్మిషన్ కూడా ఆపేస్తాము, పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి కూడా చాలాసార్లు బెదిరించిన సిచ్యువేషన్స్ మనకి నిజామాబాద్ జిల్లాలో మనకి కామన్గా కనిపిస్తూనే ఉంటాయి. సో నిజామాబాద్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే సో ఇది ఒక రచ్చలేపింది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ నరేందర్ ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఎవరైతే కొంతమంది అధికారుల గుండెల్లో కూడా ఒక గుబులు రేగుతుంది అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 2,93,00,000 రూపాయలను కూడా ఇంట్లో వాళ్ళు సీజ్ చేశారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఆ 2,93,00,000 ఇంట్లో ఒక ఒక గుట్టలాగా పేర్చిన సిచ్యువేషన్ని చూసిన తర్వాత ఎవరైతే ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళు చెదిరిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ అమౌంట్ అంతా లెక్కించే టైంకి సంబంధించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ టైం పట్టుద్ది. కాబట్టి ఏసీబీ అధికారులు ఏవైతే ఈ డబ్బుల లెక్కింపు పరికరాలని కూడా తీసుకొచ్చి లెక్కింపులు చేసిరు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో డబ్బంతా సీజ్ చేసిన తర్వాత ఏదైతే ఇంట్లో ఉన్న బంగారం అదేవిధంగా వెండికి సంబంధించి కూడా దాదాపు వాళ్ళ లాకర్లో 6 కిలోల బంగారం అదేవిధంగా వెండి ఆభరణాలను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. సో వాళ్ళ భార్య అదేవిధంగా వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్లలో చూసుకుంటే దాదాపు 1.5 కోట్ల రూపాయలు బ్యాంక్లో మనకి స్వాధీనం చేసుకున్నాము, ఏదైతే గుర్తించాము అని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. సో నరేందర్తో పాటు నరేందర్ కుటుంబీకులు ఎవరైతే ఉంటారో రిలేటివ్స్ ఇంట్లలో కూడా ఈ ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నాము అని చెప్పేసి మనకి అఫీషియల్గా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. సో ఫైనల్గా మాట్లాడుకుంటే అశోక టవర్లో ఎవరైతే ఉన్నారో ఒక అపార్ట్మెంట్లో ఒక 3 కోట్ల రూపాయలు ఉన్నాయా అనే ఒక సందిగ్ధంలో పడిన వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బును చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఫైనల్గా మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో గతంలో కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే మనం గతంలో చూసినాము. ఏదైతే కార్యాలయంలో చాలామంది అవినీతి పరులు ఇలాంటి చాలామంది తిమింగలాలు అనకొండాలు చాలానే ఉన్నాయని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఒక 15 రోజుల కిందనే చెప్పారు. సో ఈ 15 రోజుల వ్యవధిలోనే ఇట్లాంటి సోదాలు జరగడం పట్ల కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇంత మంచి చేంజెస్ వచ్చినాయి, ఇట్లాంటి అవినీతి తిమింగలాలకు సంబంధించి వాళ్ళు బయటపెట్టే సిచ్యువేషన్ కూడా అయిన సందర్భంగా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక మున్సిపల్ కార్యాలయంకి వెళ్తే చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఒక పర్మిషన్ కోసం వెళ్ళినా లేకపోతే ఇంకా దేనికోసం వెళ్ళినా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న తీరును చూసిన తర్వాత ఎవరు కూడా మున్సిపల్ కార్యాలయంకి వెళ్లకుండా డైరెక్ట్ అక్రమ కట్టడాలు కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ మనం గతంలో చూసినాము. సో ఫైనల్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రచ్చలేపింది. అదేవిధంగా ఏదైతే ఏసీబీ సోదాల్లో భాగంగా నరేందర్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారో, ఏదైతే ఒక కంప్లైంట్ కూడా
వచ్చిన తర్వాత ఈ దాడులన్న చేసినాము అని చెప్పేసి మనకి తెలిసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ దాడులు అనేవి ఇంకా కంటిన్యూ జరిగే అవకాశం ఉంది. ఇంకా దాదాపు 5 నుంచి 6 అధికారుల పైన కూడా ఒక నజరేష్ ఉంచిరు ఏసీబీ అధికారులు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి దాడులు జరుగుతాయి, ఇంకా ఎలాంటి అవినీతి తిమింగలాలు బయటపడతాయి అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.